సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్పై నిర్మాత ఎస్కేఎన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ విపత్కర పరిస్థితుల్లో ఉందని తెలిపారు. ఓవైపు పైరసీ, మరోవైపు ఓపెనింగ్ సమస్యలు వేధిస్తున్నాయని, ఈ సమయంలో వేతనాల పెంపు కష్టమని తెలిపారు. మరింత సమాచారం TV9 ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. ఈ రోజు జరుగుతున్న చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి, వాటి గురించి ఒకసారి ఈ యంగ్ నిర్మాతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇండస్ట్రీ కొంచెం విపత్కర పరిస్థితుల్లోనే ఉందండి. ఎందుకంటే థియేటర్స్ అయితే ఏంటి, పైరసీ అయితే ఏంటి, అలాగే రెమ్యునరేషన్లు, వేతనాలు, ఇలాగా అన్ని రకాల కోణాల్లోంచి నాన్ థియేటర్ల మార్కెట్ తగ్గిపోవటం, అన్ని రకాలుగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంది. ఇప్పుడు మూలుగా నక్కపై తాటిపండు అన్నట్టు ఈ 30% వేజెస్ రాకపోతే, లేకపోతే ఇండస్ట్రీకి పనిచేయమని చెప్పి వర్కర్స్ కూడా యూనియన్లు ప్రకటించడం వల్ల ఇంకా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. సో ఇది ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో షూటింగ్లు జరుగుతుంటేనే ఆ షూటింగ్లకి ఏదో ఒక దాన్ని అన్ని రకాలుగా, అటు నిర్మాతలకైతే ఏంటి, ఇటు పనిచేసే వర్కర్లకైతే ఏంటి, పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అసలు పనే లేనప్పుడు ఏ రకంగానూ ఎవరికి మంచిది కాదనేది నా అభిప్రాయం. ఒక బిజినెస్ బాగుందనుకోండి, మనం డిమాండ్ చేసే రెమ్యునరేషన్లు అన్నీ కూడా మనం ఇవ్వగలం నిర్మాతనుడు. ఒక బిజినెస్ దెబ్బతిని అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మొన్నటి వరకు చూశారు మీరు, సింగిల్ స్క్రీన్ అని, థియేటర్ల రెంటల్స్ అని, ఇలాగా ఉంది. సో అసలు వచ్చే డబ్బే తగ్గిపోయి, డబ్బు రానప్పుడు, సినిమాలు అమ్ముడు పోనప్పుడు, సినిమాలు తీయటం అనేది బడ్జెట్లు బాగా పెరిగిపోయినప్పుడు, ఈ పరిస్థితుల్లో మేము ఇంత ఇస్తేనే చేస్తాం అనేది అది ఎవరికి మంచిది కాదు. సినిమాలలో అయితే తీయలేరండి. నా వంతా చూసుకుంటే నా బేబీ సినిమా సక్సెస్ సాధించింది. దాని తర్వాత 2 ఏళ్ళ వరకు నేను ఇంకో సినిమా తీయాలంటే 2 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఈ వేతనాలు, రెమ్యునరేషన్లు, బడ్జెట్లు ఇవన్నీ తీస్తే ఓటీటీకి అమ్ముడవుద్దా లేదా, అసలు ఎవరితో తీయాలి, తీస్తే ఏంటనే ఒక హిట్ సినిమా తర్వాతే నా పరిస్థితి, ఒక నిర్మాత పరిస్థితిలో ఉందంటే, హిట్లు లేని నిర్మాతలు ఏంటి, అసలు చిన్న కొత్తగా వచ్చేవాళ్ళ నిర్మాతలు ఏంటి. సో వీళ్ళందరినీ ఇది చేసుకోకుండా మనం అనుకున్నాం ఇది రూల్ అంటే, ఆ రూల్ ఇదే కదా, మీకు ఇంత పే చేస్తాం, మాకు ఇంత రిటర్న్ ఏమన్నా చూపిస్తారా? మీరు చూపించరు కదా. దీనికి సంబంధించిన వివరాలు దాము గారు మరి పెద్దలు త్వరలోనే ప్రకటిస్తారు. ప్రజెంట్ మాత్రం అందరిలో ఒక ఆలోచన, ఇలాగా ఎవరి మీదో ఆధారపడి లేకపోతే ఎవరో సినిమా ఆపేస్తామంటే ఇది కాదు. మనం ఒక వేని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ చాలాసార్లు డాన్సర్లని, కొరియోగ్రాఫర్లని, మేకప్ ఆర్టిస్టులని ఇతర పరిశ్రమల నుంచి, బికాజ్ దే ఆర్ మోర్ స్కిల్డ్ అని చెప్పి తెచ్చుకుంటున్నారు. తెచ్చుకునే వాళ్ళకి మన ఉద్యోగులు కూడా, మన యువతరం కూడా అంత స్కిల్డ్ పీపుల్ కావాలంటే ఏం చేయాలి? యూనియన్ అసోసియేషన్లో ఒక్కొక్క అసోసియేషన్లో చేరటానికి 5 లక్షలు, 6 లక్షలు అది పెట్టినా సరే మెంబర్షిప్ రావడానికి 5 ఏళ్ళు టైం పట్టి, 3 ఏళ్ళు టైం పట్టి, ఇన్నాళ్ళు అసిస్టెంట్గా చేసి, ఇప్పుడు నేను ఒక దర్శకుడు ఉన్నాడండి, నేను ఒక నిర్మాతని, ఒక కొత్త దర్శకుడిని నేను అతన్ని స్కిల్ చూసి నేను తెచ్చుకుని అతనికి కోట్లో ఇలా చేసే సినిమాని అప్పచెప్తున్నాను. కానీ ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్నో ఎవరన్నా స్కిల్డ్ పర్సన్ని తెచ్చుకోవాలంటే తెచ్చుకోలేను. ఎందుకంటే అతనికి యూనియన్ కార్డు ఉండలేదనో, అతను ఆ యూనియన్ కార్డు కొనడానికి 6 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు కట్టలేనో, లేకపోతే నేను 4 సంవత్సరాలు వెయిట్ చేయాలని. ఈ ప్రాసెస్లు అన్నీ మారాలి. షూటింగ్లు ఆపేసి చర్చలు అంటే ఏ నిర్మాత సిద్ధంగా లేరండి. ఎందుకంటే ఒక షూటింగ్ జరుగుతుంటే అది ఓకే, కానీ షూటింగ్లు ఆపేసి మేము ఆపేస్తాం ఎవరెలా పోయినా అంటే, షూటింగ్ ఆపేయడం అంటే ఒక నిర్మాత యొక్క ప్రయోజనాలను దెబ్బతీయడమే. మీ ప్రయోజనాలు దెబ్బతీసే మా లక్ష్యాలను సాధించుకుంటామంటే అది ఎవరి వల్ల కాదు, అది ముందుకెళ్ళని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను, డైరెక్టర్ నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా రిజిగ్నేషన్ చేశారని తెలిసింది. సో దీని వేతనాల గురించే. ఎందుకంటే ఒక నిర్మాత బాగోపోతే ఎవరో బాగుంటారు. ఈ పరిస్థితి అందరూ తెలుసుకుని కూర్చుని మాట్లాడుకుంటే నిజంగా ఎవరికి తక్కువ ఉన్నాయి అనేది మాట్లాడుకుంటూ పని అయిపోయేది. లేదా లేబర్ కమిషనర్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చే కనీస వేతనాలు ఏమున్నాయి, దానికి తగ్గట్టు మనది ఏం జరుగుతుంది. అంతేకాని ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్, రాజ్యాంగమే మన 10 సార్లు 20 సార్లు రాజ్యాంగాన్ని సవరించారండి. సో ఏదైనా లాస్ అనేది, బైలాసు, అగ్రిమెంట్స్ అనేది మాటలు బట్టి ఉంటాయి, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఉంటాయి తప్ప అప్పుడెప్పుడు ఒకటి అనుకున్నాం ఇప్పుడు అది చేయాల్సిందే అంటే, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఎవరు చేయలేకపోతున్నారు కదా.
ఇది నిర్మాత ఎస్కేఎన్ చెప్తున్న అభిప్రాయాలు. అంటే ప్రస్తుతం షూటింగ్ ఆపటం దారుణం, ఆ షూటింగ్ జరిపితేనే మేము వాళ్ళతోటి చర్చలకు కొనసాగుతాము, ఇప్పటికే మాకు బడ్జెట్ అన్ని రకాలుగా పెరిగిపోయింది, ఈ దిశలో కూడా వాళ్ళు ఆలోచించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో లక్ష్మీనారాయణ, TV9.